హాయ్ అండి, నమస్తే అండి. నేను ఈరోజు పచ్చి కొబ్బరి చట్నీ చేసి చూపించాలనుకుంటున్నాను. పచ్చి కొబ్బరిలు ఈ వినాయక స్వామి దగ్గర మంటపాలలో ఇంట్లో పూజలు చేస్తున్నాము. ఆ కొబ్బరిలన్నీ వేస్ట్ కాకుండా ఇలా కొబ్బరి చట్నీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కొబ్బరిలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎల్లిపాయ రెబ్బలు కొన్ని, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. కొబ్బరి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చి కొబ్బరి చట్నీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ కొబ్బరి చట్నీ. నేను చేసే పద్ధతిలో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను స్టవ్ మీద బాండి పెట్టి ఆ బాండీలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి కొంచెం వేడైన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు వేసుకొని అవి కొంచెం వేడైన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అది కొంచెం మెత్తబడ్డ తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, మాడిపోతుంది లేకపోతే. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దోరగా అయిన తర్వాత కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో కరివేపాకు పొడి ఉంటే కరివేపాకు పొడి వేసుకొని ఆయిల్లో వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు పొడి కొంచెం వేడైన తర్వాత పసుపు, ఇంట్లో చేసిన పసుపు అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో పసుపు కొమ్ములు తెచ్చుకొని తయారు చేసుకొని పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటుంది. ఆ పసుపు కలర్ వస్తుంది, టేస్ట్గా కూడా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరిని మొత్తము ఒక బౌల్లోకి తీసుకొని అది మొత్తం ఈ పోపులో వేయాలి. పోపులో వేసి అంతా కలిసే వరకు బాగా కలపాలి. ఇది ఇలానే పోపు చేసి ఇలానే కొంచెం ఉప్పు, ధనియాల పొడి అవన్నీ వేసి చట్నీ చేస్తుంటారు చాలామంది. కానీ ఈ చట్నీనే చాలాసేపు చిన్న మంట మీద ఫ్రై లాగా చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఈ కొబ్బరి చట్నీ ఇది కొబ్బరిలో పచ్చంతా పోయే వరకు ఫ్రై చేయాలి. కొంచెం తగినంత ఉప్పు వేసుకొని చాలాసేపు కలుపుకుంటూ మాడిపోకుండా, అడుగు అంటకుండా అడుగు నుంచి బాగా కలుపుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపి ఫ్రై అయ్యేంత వరకు బాగా కలపాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఒక్క నిమ్మకాయ పండును పిండుకోవాలి, 2 పచ్చలు. చాలా టేస్ట్గా ఉంటుంది, పుల్ల పుల్లగా ఉండి చాలా బాగుంటుంది. ఇలా చేయడం వల్ల చట్నీ వారం రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా కొన్ని రోజుల వరకు ఉంటుంది, కానీ అంతవరకు ఉండనే ఉండదు. ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది కాబట్టి తొందరగా ఒక రోజులోనే అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉండే చట్నీని మీరు అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లాస్ట్కు కొత్తిమీర వేసుకొని దించుకోవాలి.